అరే నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 బాబులు. మా భార్య హౌస్ వైఫే, బిఎస్సి బీఈడి చదువుతుంది. మా మామ కూతురే, ఆమె ఇంట్లోనే ఉంటుంది. మనం కలుస్తున్నందుకు నాకు విద్య నేర్పించిన గురువులందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఒక పాట పాడుతున్నాను. థ్యాంక్ యూ. ఫంక్షన్స్ సాంప్రదాయం. లంచ్ బ్రేక్ వరకు మీరు మీ అనుభవాలను 6వ తరగతి నుంచి 10 వరకు ఏం చదివినారో, ఎలాంటి అనుభూతిని పొందినారో అవి చెప్పాలి. మీరు వింటారు కదా, 6వ తరగతి నుంచి 10 వరకు మేము మొత్తుకొని ఉంటాం. మళ్ళీ అదే కదా, కొత్త తరం ఏముంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడినాడు మల్లికార్జున ఎంత అనుభవము. మేమంతా ఏమంటున్నామంటే కూపస్థ మండలికల వల్ల టీచర్గానే ఉండిపోయినాం. ఆయన ఈ వయసుకే ఇన్ని అనుభవాలు తెచ్చారు. సరే, పాలిటీషియన్ ఏదో విద్య, బుద్ధులు, వినయము, విధేయత ఇవన్నీ మనకు నేర్పించినటువంటి గురువులు మనతో ఉన్నారు ఈరోజు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ మా పాదాభివందనాలు. సార్, మీకు ఎంతగానో మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మా లైఫ్ మీరు ఈ విధంగా తీర్చిదిద్దినందుకు. సో ఇంకా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ పోవాలని అంటే ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు మాకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటు. సో సార్ ఇక్కడ మనకు సోషల్ చెప్పేవారు. ఇంకా మాకు ట్యూషన్లో నేను ఇక్కడ 10th కంప్లీట్ చేశాక ఇంటర్ వెలుగోడు కాలేజీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ చేస్తూ హైదరాబాద్ మా ఫ్యామిలీ షిఫ్ట్ అవడంతో డిగ్రీ అక్కడ కంప్లీట్ చేస్తూ తర్వాత హోటల్ మేనేజ్ చేసి క్రూజ్ లైన్స్లో జాబ్ చేశాను కొన్ని రోజులు. తర్వాతగా బిజినెస్ పరంగా డ్రెస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ పెట్టుకొని సెటిల్ అయ్యాను. ఇదిలా నా లైఫ్ నడుస్తూ ఉంది. నా మ్యారేజ్ నాకు 2 పిల్లలు ఉన్నారు. 3rd, 4th క్లాస్ చదువుతున్నారు. థ్యాంక్స్ నాకు ఈ సందర్భంగా స్టేజ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ. నా పేరు భవానీ. మీకు అందరికీ తెలిసినట్లుగా నేను ఇప్పుడు విశ్వభారతి నర్సింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప, తను ఇక్కడ మన మధ్య ఉంది. తన పేరు పావనశ్రీ. సో తనకు ఇది ఒక అనుభవం గుర్తుండిపోవాలి అని నాతో పాటు తీసుకొని వచ్చాను. నిజంగా తనకు మంచి జ్ఞాపకమే ఇదే అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. डांस पर मौजूद तमाम असातिज़ा इकराम और मेरे प्यारे साथियों, सबको अस्सलाम वालेकुम। आज बहुत बहुत बड़ी खुशी का दिन है। तकरीबन 27 साल के बाद फिर हमको स्कूल का माहौल ऐसा दिख रहा है कि स्कूल का माहौल नज़र आ रहा। మొదటగా నా పరిచయం. నా పేరు రహమతుల్లా. పర్సనల్ లైఫ్, నాకు ఒక పాప పేరు ఆయిషా. 6th క్లాస్ అయిపోయింది ఇప్పుడే. సో నేను ప్రజెంట్ తమిళనాడులో జాబ్ చేస్తున్నాను. నేను ప్లాంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. లైట్ వెయిట్ బిట్స్ ఉంటాయి కదా, ఏఏసి, ఆ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈ స్కూల్లో చదవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వే ఉండే నందాల, నాకు ఒక బాబు, మా ఆయన పాలిస్ కటింగ్ చేస్తాడు. ఆత్మకూరు. నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి వచ్చేసి బీటెక్ 4th ఇయర్, ఒక అబ్బాయి వచ్చేసి బీటెక్ 2nd ఇయర్. మేము ఉండేది ఆత్మకూరు. హౌస్ వైఫ్. నా పేరు జయశ్రీ. నాకు 2 పిల్లలు. బీటెక్ కంప్లీట్ అయింది, డిగ్రీ 2nd ఇయర్ పాప. నేను ఇంటి దగ్గరే బిజినెస్ చేస్తూ ఉంటాను, బట్టల వ్యాపారం చేస్తాను, నంద్యాల. నా పేరు సులోచన. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ కంప్లీట్ అయింది, కంపెనీలో ఉంటాను. పాప న్యూట్రిషన్ ఫుడ్ కోర్స్ చేసింది. डिग्री कंप्लीट हो रहा है। दूसरे
बेटे का इंटर हाउस वाइफ में, मेरे शौहर टीचर। मैं दरगन थले से आई हूँ और मैं 6th से लेकर यहाँ पर पढ़ी हुई हूँ। मेरा काम दाई का है, मैं दिन का काम करती हूँ। मुझे बहुत खुशी हुई कि मैंने आज मेरे उस्तादों से और मेरे जो भी फ्रेंड्स हैं उन सब से मिली हूँ। बहुत खुशी है। ऐसा लगता है कि जैसे बचपन का माहौल फिर से पलट कर आया हुआ है। बहुत खुशी होती है। कुछ भी बोलेंगे तो ఈ స్థాయికి వచ్చినాను అంటే అంత టీచర్స్ వల్లనే ఈ స్థాయికి వచ్చాను. నేను చదివింది 10th క్లాస్ ఉర్దూ మీడియం. ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం చేరగానే నాకు చాలా భయం వేసింది. నేను చాలా సఫర్ అయ్యాను. తర్వాత నా సబ్జెక్ట్ పోయింది మ్యాథ్సే, కానీ నేను ఆ మ్యాథ్స్ కవర్ చేసుకొని నేను మ్యాథ్స్ లెక్చరర్గానే ఇప్పుడు ప్రస్తుతానికి కేవీఆర్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. 2007 నుంచి ఇప్పటి వరకు నేను కేవీఆర్ కళాశాలలోనే వర్క్ చేస్తున్నాను. నా కళ్యాణి హౌస్ వైఫ్ని, 2 పిల్లలు నాకు. అండ్ బాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ ఎల్పీయూలో చదువుతున్నాడు. పాప వచ్చేసి 5th క్లాస్ హైదరాబాద్ నాది. Okay. Next. Good afternoon to all my dear teachers and my dear friends. Today there is a Speaker तो सामने ले जाओ. शुक्रिया पास कर. टीचर्स हसनैन हजर, वली हजर, रनी हजर, अकबर साहब, क़य्यूम हजर और पूरे तेलुगु साहब जो भी हैं, वो जो हमारे को इतनी अच्छी इलम वाली ज़िंदगी दिए हैं, सबका बहुत शुक्रगुजार हूँ। इस फंक्शन से तो हमारा भी चाइल्डहुड याद आ रहा है। शुक्रिया। అందరితో చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది. మళ్ళీ ఇలా కలుసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ 2 అబ్బాయిలు, 8th క్లాస్ అబ్బాయి, 6th క్లాస్ అబ్బాయి చదువుతున్నారు. విలేజ్ గ్రామము. నేను ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్నాను జాబు. ఏపీ మేపులో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు, ఇక్కడ కూడి వచ్చిన విద్యార్థికి 9697 అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు ధర్మరాజు. నేను 2000లో నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. 24 years సర్వీస్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయినాను. ఏఎస్ఏ ర్యాంక్లో నుంచి రిటైర్మెంట్ అయ్యాను. ప్రస్తుతము నాకు ఒక బాబు ఇంగ్లీష్ స్కూల్లో టీచర్ బీఎస్సీ. హలో, నా పేరు టి కరుణాకర్. నేను ఆత్మకూరులో ఉంటాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ కూడా నందికొండలో టీచర్గా పనిచేస్తుంది. నాకు 2 పిల్లలు. పాప 8th క్లాస్ అవుతుంది, బాబు 6th క్లాస్ అవుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాము, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కొందరు మిత్రులు మిస్ అయినారు, వాళ్ళు కూడా వచ్చింటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ప్రభా. దేవలాపురం, మండియార్పూర్ మండలం. ఐఎమ్ వర్కింగ్ టీచర్, రుద్రవరం మండలం. ఇక్కడ 92 నుంచి 96 వరకు ఇక్కడ చదవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏదంటే ఇక్కడ నేర్చుకున్న టీచింగ్లో ఏదంటే మోరల్ వ్యాలిడిటీ కొంచెం నేర్చుకొని ఇప్పటికి కూడా మా స్కూల్లో పిల్లలకి ఈ మోరల్ టీచింగ్ అనేది ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తాను. ఇక్కడ మన స్టూడెంట్స్, మా మిత్రులు సహకారం బాగా చేశారు. నేను రాలేకపోయినాం, వేరే సమస్యల వల్ల నేను రాలేకపోయినాం. అందరి మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు విజయభాస్కర్ యాదవ్. నేనుండేది నంద్యాలలో. 96-97 బస్సులు నాది ఇక్కడ 10th క్లాస్ అయిపోయింది. ప్రస్తుతానికైతే నేను వడ్ల వ్యాపారం చేస్తున్నాను. నా బాబు వచ్చేసి ఎంబీబీఎస్ 3rd year, పాప వచ్చేసి LLB 2nd year తిరుపతిలో చదువుతుంది. బాబు ఒడిశాలో ఉన్నాడు. ప్రస్తుతానికైతే మేము హ్యాపీగానే ఉన్నాం.
పేరు రాజ్ కుమార్. నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను వేంపేటలో. నాకు 2 పిల్లలు. ఒక పాప 4th కంప్లీట్ అయ్యి 5th వెళ్తుంది, ఒక పాప మాత్రం యూకేజీ. మా భార్య వచ్చేసి BA EDC కంప్లీట్ చేసింది, DSC రాయడానికి ప్రిపేర్ అవుతుంది. నాకు ఇక్కడ నేను విత్తనాల వ్యాపారం చేస్తున్నాను నంద్యాలలో. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చేసి 9th క్లాస్, ఆ పాప వచ్చేసి 6th క్లాస్లో. ఇద్దరు పిల్లలు, ఒక పిల్లోడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎంసెట్ రాసినాడు. ఇంకో పిల్లోడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్. మైసెల్ఫ్ డాక్టర్ ఎస్ శేషన్న, MD ఆయుర్వేదిక్ కంప్లీట్ అయింది నాది. నేను 10వ తరగతి ఇక్కడ మన వెలుగోడు స్కూల్లో చదవడం జరిగింది. నాకు 2 పిల్లలు. పాప రీసెంట్గా 10th కంప్లీట్ అయింది, బాబు 8th కంప్లీట్ అయింది. నేను ఇక్కడ మన వెలుగోడు స్కూల్లో చదివేటప్పుడు గురుదేవులందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇక్కడ మనం ఎంతసేపు ఉన్నా ఏదో చెప్పుకుంటున్నామో. అమరాజపల్లి మాది. 6th క్లాస్ 7th క్లాస్ ఇక్కడే చదివినాను, ఏ సెక్షన్లో. నాకు ఒక మగ పిల్లడు, 3 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఓ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మిగతా వాళ్ళు 7th క్లాస్ చదువుతున్నారు. అందరికీ సంతోషంగా నాకు కావడం బాగుంది. ఓకే, ఈ స్కూల్లోనే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని నా చిన్నప్పటి స్నేహితులని ఇక్కడ కలుసుకోవడం. నాకు 2 పిల్లలు, 2 స్కూల్ పోతున్నారు. థ్యాంక్ యూ మళ్ళీ. థ్యాంక్స్. శ్రీనివాసులు, మా భార్య పేరు లక్ష్మీ ప్రసన్న. నాకు 3 పిల్లలు. పాప వచ్చేసి సాయి దీప్తి, డీపోల్ స్కూల్లో 4th క్లాస్ కంప్లీటెడ్. బాబు వచ్చేసి 2nd క్లాస్కి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 3వ వార్డు జాయిన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు ముసా కలీముల్లా ఖాన్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అలాగే వేదిక అలంకరించిన గురువులకు నా పాదాభివందనాలు. ఇక్కడే 10th వరకు చదువుకున్నాను, ఇంటర్ కూడా చేశాను. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాను. షేర్ మార్కెట్లో చేస్తున్నాను, ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్. అక్కడే మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ అక్కడే NBFCలో బ్యాంక్ మేనేజర్. ఇంకా నాకు దొరుకుతులో 100 మంది ఉంటారు. 100 మంది ఫ్రెండ్స్. గురువులు 20 మంది ఉన్నారు. భార్య 1 ఉంది, హ్యాపీ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఇన్ని రోజుల తరువాత మనం జరుపుకునే ఈ పండగ ఎంతో ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. అందరూ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూల్లో మనం చదివి బాగా షఫీ, నాది గుంతకం రాలా. నేను ఇదే స్కూల్లో చదివాను. నాకు 2 పిల్లలు. నేను వ్యాపారం చేస్తాను. సూపరా. ఎం సఫీవుల్లా, ఈయన కూడా అందరికీ పరిచయస్తుడే. హలో హలో. స్టేజ్ని అలంకరించిన గురువారికి పాదాభివందనములు. మరియు అదే విధముగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్ర బృందానికి ధన్యవాదాలు. నా పేరు ఏ శ్రీనివాసులు, పెసరవాయి గ్రామము. నేను ప్రైవేట్ కామర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. నాకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న కుమారుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేసినట్టు మిత్ర బృందానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. 10th క్లాస్ బ్యాచ్ ఇటు పక్క చూస్తున్నారు. సుజాత వాళ్ళు వీళ్ళందరూ. నాకు 2 కొడుకులు. పెద్ద బాబు డిగ్రీ అయిపోయింది, చిన్న బాబు పాలిటెక్నిక్ లాస్ట్ ఇయర్, హౌస్ వైఫ్. ఇంకా అంతే. ఉపాడు బంగ్లాలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా సార్ వచ్చేసి టీచర్
ఏసీ వెంకటేష్ కంపెనీలో సూపర్వైజర్గా వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు, మా బాబు 9th, పాప 6th. నాకు 3 అమ్మాయిలు. ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ ఒక అమ్మాయి. ఒక అమ్మాయి B.Pharmacy చేస్తుంది. నేను కండక్టర్గా జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం బండాత్మకూరులో ఉన్నాను. నాకు 2 బాబులు, బీటెక్ 3rd year పెద్ద బాబు, చిన్న బాబు 2nd year, హౌస్ వైఫ్. అందరికీ వందనాలు. నా పేరు పుష్పావతి. నాకు ఒక బాబు ఇంటర్ 2nd year చదువుతున్నాను. థ్యాంక్ యూ. ఇండియన్ ఆర్మీలో 17 years జాబ్ చేసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో పంచాయత్ సెక్రటరీ ఆత్మకూరులో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ప్రైవేట్ జాబ్ లోకల్ కంపెనీలో చేసుకుంటారు. నా 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు 9th class, పాప 7th class. ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు, సుబ్బయ్య సార్ గారు, రంగారెడ్డి సార్ గారు వాళ్ళతో పనిచేశాను. తర్వాత ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మన సుధాకర్ సార్, చాలా స్పీడ్ సార్, మనకంటే స్పీడ్ రాలేదు. ఈరోజు బెంగళూరు పెళ్లికి పోయినారు, లేకుంటే వచ్చేవారు. ఆ విధంగా ఆ అరుదైన అవకాశం నాకు లభించింది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారకులైనటువంటి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అంగన్వాడీ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నా గురువులందరినీ ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళకి పాదాభివందనము సమర్పిస్తున్నాను. నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులందరికీ, గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జాతి మనదే, నీతి మనదే, ప్రజల అందదంద మనదే, అందాల బంధం ఉంది ఈ నీళ్ళలో, ఆక్రియ శోకం ఉంది ఈ గాలిలో, ఏ కులమైన ఏ మతమైన భరతమాత ఒకటే నేన, ఏ మతమైన ఏ కులమైన భరతమాత ఒకటే నేన. ప్రియులైన గౌరవనీయులైన టీచర్స్కి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడికి మనమందరము ఎంతో సంతోషంగా ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. అది ఎందుకో మనకు తెలుసు. కానీ ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసి ఇంత సంతోషంగా మనం లైఫ్లో ఎప్పుడూ చేసుకుంటాము. కానీ వచ్చింటాయి లైఫ్లో సంతోషంగా గడిపే క్షణాలు, మధుర క్షణాలు ప్రతి ఒక్కరికి వచ్చింటాయి. 8వ తరగతి కంప్లీట్ చేసి 9వ తరగతిలో చదవబోతున్నాను. నేను ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇంకా నా పెద్దలందరికీ, నా సహా విద్యార్థులకి అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు గురువు గురించి చెప్పబోతున్నాను. గురువు మనకి చిన్నప్పటి నుంచి మన వాళ్ళ నుంచి మన ఉద్యోగం వచ్చేంత వరకు కృషి చేసి మన వెంట నడిచే. రైల్వే స్టేషన్లో దగ్గర స్టేషన్కి వచ్చినాం. ఎక్కడ దిగాల్సి వస్తుందో ఏం కదో తెలియదు. అర్థమైందే. కాబట్టి అటువంటి పరిస్థితి మనుషులం బాగానే ఉంటాము, లోపల అన్నీ ఉన్నాయి. ఏ రోగం ఉండాలో ఆ రోగాలన్నీ ఉన్నాయి. ప్రతి డాక్టర్ను కలసాల్సిందే, అన్ని టెస్టులు చేయించుకోవాల్సిందే. అన్ని చోట్ల నార్మల్ అని వస్తుంది, అయినా ఉంటుంది. ఉపాధ్యాయులు మరియు ప్రియమైన సంస్కారవంతమైనటువంటి శిష్య బృందానికి అంతా కూడా ఆశీస్సులతో కూడినటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటలైజేషన్, సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటి కంప్లీట్గా దెబ్బతిపోతున్నాయి. ఎందుకంటే హాట్గా బజ్జీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉర్దూ మీడియం స్టూడెంట్స్, ఇంతియాజ్ అండ్ పార్టీ అండ్ టీచర్స్, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ఎందుకంటే
మన సారులు మాట్లాడుతున్నారు కదా, వారు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతకు మనం ఎక్కడెక్కడ ఉంటే అది సభ మర్యాదలను కాపాడినట్టు కాదు. దయచేసి అందరూ అక్కడ రావాల్సిందిగా కోరుచున్నాను. When I was working in this school and other well-wishers and friends, मैं इस स्कूल में बच्चा पढ़ रहा इंग्लिश में शुरू करेंगे तो उर्दू में नहीं पढ़ रहा। मैं इस स्कूल में 17 years वर्क कर रहा हूँ। పౌరులకు మరియు విద్యార్థులకు నా యొక్క నమస్కారం. ఇది ఈ ఫంక్షన్ జరపడం అనేది చాలా కష్టమైన పని. కష్టమైన పనిని కూడా భారం వేసుకొని, నెత్తి మీద భారం వేసుకొని ఈ పనిని పూర్తి చేశారు. చాలా బాగా చేశారు. ఇది నేను ఒక్క మాట చెప్పి నా యొక్క ఉపన్యాసం ఇప్పుడు ముగిస్తాను. మీరు ఇప్పుడు ఉన్న వయసులో మీ తల్లిదండ్రులు ముసలివాళ్ళు అవుతారు. और यहाँ पर जमाशुदा 1996 बैच के तलबा और तालिबात ये फंक्शन इतने ग्रैंड से किए हैं, ये बहुत अच्छी बात है, क्योंकि किसी चीज़ को याद करना है तो उस चीज़ को दोहराना पड़ता है, जब भी वो चीज़ याद आती है हमारी। रमज़ान आया है, रमज़ान आने वाला है, रमज़ान आने वाला है, 2-3 महीने पहले से एडवांस में बोलते थे। తల్లి తండ్రి గురు భయం ఈ నాలుగింటిలో ఈ పిల్లలు మరి తల్లిదండ్రులు సమానంగా భయం అంటే కంటారు వ్యక్తిగత విషయం. మరి ఈ పిల్లలు తల్లి సమానంగా ఎంత వేయబడి ఈ ఒక ప్రోగ్రాం అది సక్సెస్ అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే 1990లో సెంట్రల్ జోన్ గేమ్స్ సర్జన్ సార్ దీవెన్ గారి ద్వారా ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారు. సెంట్రల్ జోన్ భవిష్యత్తు ఎలా ఉండాలి, అంతేగాని ఏదో ఒకటి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలా, టీచర్లు వెనకేసుకొని వచ్చినారే కానీ టీచర్లు ఏ రోజు కూడా వాళ్ళు నిందించాలి. అట్లా మా తరం జరిగింది. కానీ ఇప్పుడు మీ తరానికి వచ్చేసరికి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? పిల్లలు ఏం అడిగినా ఒక పెన్సిల్ అయిపోయింది, పెన్సిల్ కొనిచ్చినారు, అది చేస్తుంటే 2 సార్లు దిగిపోయింది, షాప్ చేసుకున్నారు, చిన్నదైంది, పెన్సిల్ తీసి పట్టేసి మళ్ళీ కొత్తది కొనుక్కొచ్చిస్తున్నారు. మీరే ప్రతిదీ పిల్లవాడు ఏం అడిగినా కానీ మీరు కొత్తది ఇస్తున్నారు. అవునా? ప్రతిదీ వాడు అడగడం తక్షణం అలా పిల్లవాడు బాగుంటారు. మీరేమనుకుంటారంటే నేను కష్టపడినా అందరూ అనుభవపూర్వకంగానే చెప్పినారు. రాంగరంగా వాటి పరిస్థితి అంతా వాళ్ళు చెప్పినట్లుగానే ఉంది. అయినా కూడా ఎక్కడో ఒక చోట మార్పు అనేది ప్రారంభం కావాలా. మార్పు ఏదో 96, 97తోనే ప్రారంభమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ఈ ఆర్గనైజేషన్స్కు అంటే జనరల్గా మనం పుట్టిన ఇంటికి, పుట్టిన ఊరుకు, చదివిన స్కూల్కు మర్చిపోకూడదు అంటారు, ఏదో ఒకటి చేయాలని అంటారు. మా స్కూల్ తరఫున 96, 97 బ్యాచ్ని సవినయంగా మేము కోరుకునేది ఏంటంటే మన పాఠశాలకు మీ బ్యాచ్ తరఫున जलसा रहा, बड़ा बेहतरीन और कामयाब रहा। मैं सबसे पहले ये जलसे को मुनक्किद करने वालों को मुबारकबाद देता हूँ, जिन्होंने देखते रहे तो ये सब भी संवारना, ये सब इंतज़ाम करना बहुत बड़ा काम था। ऐसे बड़े काम को जो है ये बच्चे निपटाए हैं। इनकी मेहनत ये देखने से हमको जो है बाखूबी पता चलता है। ఫ్రెండ్స్,
మన మిత్రుడు శంకర్ నాయక్ మీకు అందరికి గుర్తు ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ వచ్చి ఉంది. శంకర్ నాయక్ లేకుండా కూడా వాళ్ళ ఫ్యామిలీ మన కూడా ఇక్కడ ఉంది. మన మిత్రుడు మనం కోల్పోయినాం. సరే, జనార్దన్ అని చెప్పి మన ఫ్రెండ్ ఒకతను ఫారిన్లో ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ కోసం అతను ఒక 12,000 రూపీస్ మా అకౌంట్కి వేసినాడు. సార్ వాళ్ళ సమక్షంలో సార్ వాళ్ళు చంద్రశేఖర్ సార్ని పిలిచి మిగతా ఫ్రెండ్స్ పిలిచి అందరి సమక్షంలో ఇవ్వమని చెప్పి నన్ను ఫోన్ ద్వారా కోరినాడు. కాబట్టి నేను అభి శంకర్ వాళ్ళ ఫ్యామిలీని నేను ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు చంద్రశేఖర్ సార్, అలాగే సంగీత రాండి, మీరు కూడా సంగీత, లత, సంగీత అంటే సుజాత, మీరు కూడా రాండి అమ్మా. వచ్చి సంగీత, సుజాత, లావణ్య, ఇంకా పి లావణ్య, ప్రసన్న, వీణ, మీరు కూడా రండి అమ్మా. लता नूर रमा मेरा मना कौन थे सर तुम्हें देने आ जाओ. ये बच्चा जो है हमारे साथ पढ़ा था सर, तो ताजी पाड़ी बोल के खड़िया है इधर. छोटा एक्सीडेंट में उसका इंतकाल हो गया था, तो उसका स्पाइन पूरा कट हो गया था. हमारी पूरी అంటే నేను తెలుగు చెప్తాను, మా పూరే మా టీం అంతా కలిసి అంటే మా బ్యాచ్ 96, 97 ఎస్ఎస్సి బ్యాచ్ కలిసి ఏదో ఇట్లా జరిగింది, ఏదో చిరు సాయం చేద్దామని చెప్పి అందరం అనుకున్నాము. అనుకొని గ్రూప్గా ఏర్పడి దినదిన మనం ఒక దాదాపు 3,20,000 రూపాయలు మనం ఆ రోజు మనము అమౌంట్ కలెక్ట్ చేసి మనం శంకర్ నాయక్ కుటుంబానికి మనం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము శంకర్ చెప్పినాం, ఏమని చెప్పినామంటే, శంకర్ నీ హెల్త్ బాగాలేదు కదా, నువ్వు ఈ అమౌంట్ వాడుకో, నీ హెల్త్ అంటే లేదు మామ, నాకు వద్దు, నా అమౌంట్ నాకు వద్దు, నెక్స్ట్ తరం నా బాబు కానీ మీరు హెల్ప్ చేసినట్టు నా బాబు చూడాలని మీ అమౌంట్ అన్నాడు. అది మాకు ఇప్పటికీ గుర్తుంది. కాబట్టి మేము ఏం చేసినామంటే అమౌంట్ ఫిక్స్ డిపాజిట్ చేసి వాళ్ళ నాన్న పేరు మీద 3,20,000 అంటే ఆ అమౌంట్ 18,000 రూపాయలు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకో 2,000 కలిపి వాళ్ళ చేతులతో వేసి 4 lakhs పాలసీ చేసినాము. 4 lakhs + 4 lakhs 8 lakhs అవుతుంది. మేము ఇచ్చిన 3 lakhs అంటే దాదాపు 11,20,000 11 లక్షలు ఆ రోజు ఆ బాబుకి దేవుని రావచ్చు. కాబట్టి అందరి ఫ్రెండ్స్ సహకారంతో చేసినాం, నా ఒకరి ఏం కాదు, అందరం కలిసి ఈ చేసినాము. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ నాకు తెలిసి మన స్కూల్లో ఇన్ని గ్రూపులు ఉన్నాయి కానీ ఎవరు చేయలేదు. అది మా ఫ్రెండ్స్ యొక్క గొప్పతనం నేను భావిస్తున్నాను. కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి గివ్ బిగ్ క్లాప్. రాండి అమ్మా, అభి మామ రావాలి, మీరు రావాలా, మామ నువ్వు రావాలి, రాండి ఫ్రెండ్స్ అందరూ రాండి ఉన్నారు. ఆ అబ్బాయి అప్పుడు జస్ట్ 1.5 year బేబీ. శంకర్ వాళ్ళ మిస్సెస్, శంకర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఫోన్ చేసి ప్రత్యేకంగా సార్ వాళ్ళతో మీ అమౌంట్ ఇప్పిలా అని చెప్పి నాకు పదే ఫోన్ చేసి చెప్పాను. కాబట్టి నేను ఈ బాధ్యత తీసుకున్నాను ఫ్రెండ్స్. మరి వేరే విధంగా ఎవరు అనుకోవద్దు. థ్యాంక్ యూ. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్
బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.